అమ్మా, వాసించినట్టుగా నీ ఇంటిళ్ళ పాది రక్షించబడాలంటే వాళ్ళందరూ కూడా ఒక ఇంటికి చేరాలి. సహోదరి సహోదరుడా, వాసించినట్టుగా నీ ఇంట్లో ఉన్న తల్లి తండ్రి భార్య భర్త బిడ్డలు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు నీ బంధువులు రక్షించబడాలంటే ఒక ఇంటికి చేరాలి. ఆ ఇల్లే దేవుని మందిరము. ఆ మందిరానికి నీ కుటుంబాన్ని చేర్చకుండా, ఆ మందిరానికి నీ భార్యను నీ భర్తను నీ బిడ్డలను చేర్చకుండా, ఆ మందిరానికి నీ అన్నదమ్ములను అక్క చెల్లెలను తోబుట్టువులను నీ బంధువులను చేర్చకుండా ఎలా రక్షించబడతారు? ఎలా రక్షించ? దేవుడు అంటే పగలు వెలిగి రాత్రి ఆరిపోయాడు అనుకున్నావా? దేవుడు అంటే పగలు పని చేసేసి రాత్రి తలుపులేసి తాళాలు పెట్టేస్తే చూడడం అనుకున్నావా? దేవుడు అంటే పగలు బాగా పని చేస్తాడు, రాత్రి ఆయన చక్కగా నిద్రపోయే దేవుడు కాబట్టి ఆయనకి బెడ్ ఏంటి అంటావా నువ్వు? నిజ దేవుడు కునుకుడు నిద్రపోడు. నమ్మిన వారు గట్టిగా చెప్పులు కొడితే